వెల్కమ్ టు వింటర్ స్పైసెస్ అండి. ఈరోజు నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను అండి. చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తా అండి. మా సైడ్ అయితే వీటిని పొటల్స్ అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్లో పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, సన్నగా తరుపుకున్న వెల్లుల్లి, అల్లం వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ అండ్ బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఒకే సైజు ఉండేటట్లు కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ముక్కలన్నీ వేసేసాం కదా, ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ముక్కలు అనేవి ఆల్మోస్ట్గా కొంచెం ఉడికినాయి కదా, ఇంకొంచెం ఉడకాలండి. ఒకసారి వీటిని బాగా కలిపి ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కూడాను ముక్కలన్నీ కూడాను. అలాగే ఈ పొటల్స్ అనేవి స్కిన్ గ్లో పెరుగుతుందండి. స్కిన్కి చాలా మంచిది. హెల్త్కి అన్ని విధాలుగా మంచిది అండి. షుగరు, బీపీ అన్నీ ఉన్న వాళ్ళు హ్యాపీగా తినొచ్చు. డైలీ తినొచ్చు అండి, అంత మంచిది పొటల్స్ అనేది. చూడండి, ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు కారపొడి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర తరుగు వేసుకొని దింపేయడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొటల్స్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చపాతీతో కూడా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.